చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్న వెలగలేరు దగ్గర ఉన్నాను. నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను. ఇక్కడ నించోవాలంటేనే ముక్కులు పగిలిపోతున్నాయి. ఒకసారి విజువల్ చూడండి. మీకు ఇక్కడ ఒక మట్టి తవ్వి పూర్తి చేసినట్టుగా ఒక విజువల్ కనబడుతుంది కదా. ఇదంతా కూడా దాదాపుగా 250కి పైగా కుక్కల్ని అత్యంత దారుణంగా చంపేసి పూడ్చిపెట్టేసిన ప్లేస్ ఇది. ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే ఇది జరిగి దాదాపు వారం అవుతుంది. 3 రోజుల పాటు ఈ వెలగలేరుకి సంబంధించిన పంచాయతీ వాళ్ళు ఒక టీంను పిలిపించి కుక్కల్ని పట్టుకొని వాటికి ఇంజక్షన్లు చేసి వాటిని చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పూర్తి చేశారు. దాదాపు 250 పైగా కుక్కలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 వెర్షన్స్ వినబడుతున్నాయి. ఒక వెర్షన్ ఏంటంటే కుక్కల బాధ భరించలేక ఈ వెలగలేరు ప్రజలు పదే కంప్లైంట్ ఇవ్వడంతో ఇక్కడున్న పంచాయతీ అధికారులు, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ వీళ్ళ బాధ భరించలేక, అంటే పదే వస్తున్న ఫిర్యాదుల్ని భరించలేక ఆయన మొత్తము ఈ ఎవరైతే డాగ్ క్యాచర్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి కుక్కల్ని పట్టుకొని వాటిని ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు. అలాగ 3 రోజుల పాటు 2 ట్రాక్టర్ల నిండా కుక్కల్ని తీసుకొచ్చి అక్కడే మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ప్రదేశంలో పడేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇక్కడికి రావాలంటేనే నిలబడాలంటేనే అసలు ముక్కులు పగిలిపోతున్నాయి. అంత దారుణమైన స్మెల్ ఇక్కడ వస్తుంది. మరోవైపు జంతు ప్రేమికులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. కుక్కలు కనుక మీకు అడ్డుగా ఉంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఊరికి దూరంగా వదిలేయాలి. 2, ఏదైతే ఈ కుక్కలకి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అంటే వాటిని సంరక్షించడానికి కొన్ని ప్లేసెస్ని ఏర్పాటు చేశారు, వాటికన్నా తరలించాలి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ర్యాబిస్ వ్యాధి విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఈ కుక్కల బారి నుంచి కాపాడాలని చెప్పి ప్రజలు పదే అడుగుతూ ఉండడంతో ఫైనల్గా ఈ విధంగా ఈ కుక్కలన్నింటినీ కూడా చంపేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఏంటండి ఈ కుక్కల్ని చంపేయడం పట్ల జంతు ప్రేమికులు చాలా సీరియస్ అవుతున్నారు. 1.5 ఇయర్ నుంచే నేను 1.5 నుంచి 2 లక్షలు బాగొట్టుకున్నాను గేదెల మూలంగా. నాకు పాడి పరిశ్రమ ఉంది, అంటే నాకు 4 శాలితీలే ఉన్నాయి. ఏది 2 శాలితీలు దోళ్ళ పోతే ఏముందండి, ₹1,00,000 శాలితీ 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అమ్ముకోవాల్సి వస్తుంది ఆ గేదెని. పాలు ఇవ్వక అది పాలు ఇవ్వట్లా, దూడ చచ్చిపోయింది కాడ నుంచి దూడ ఎర మీద ఇక దూడ ఉంటేనే ఇస్తుంది. కుక్కలు దూడని చంపేస్తున్నాయా? అర్ధరాత్రి కూడా కాపు కాసి ఇక్కడ నుంచి దగ్గర 20 or 40 ఫీట్స్ లాక్కిపోయిపోతున్నాయి. మామూలుగా కుక్కలు కానీ కోతులు కూడా భయం అయిపోయినాయండి. కోతులు కూడా ఎక్కువైపోయినాయి. కుక్కలు ఈనప్పుడు దూడ ఉరకలేదు కదా, తల్లి దగ్గరికి వెళ్ళిద్ది, దాన్ని లాగేయటం, చంపేయటం. మామూలుగా మేకపోతులు కూడా మేక పిల్లలు దొడ్డు ఊరి బయట కట్టేస్తారు. అవి ఇళ్ళలో పనుకుంటారు కదా, చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవటం. సంరక్షణకు బయట పడేయమంటున్నారు కదా, వాళ్ళు ఎవరో ఎక్కడ పడేయమంటారో ఆ ప్లేస్ కూడా వాళ్ళనే చెప్పానండి. ఎందుకని చెప్పండి, మేము చంపింది మొత్తం ఒక 50 కుక్కలే. వీళ్ళు 50 కుక్కలు చంపారు. ఊళ్ళో దగ్గర ఇంకా 2,000 కుక్క ఉంది. ఆ కుక్కల్ని ఏం చేస్తారో చేసి చేయమనండి, మేమే ఊరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పాడు చేసే చెడు కుక్కల వరకే చంపారు. ఎవరో పెంచుకునే కుక్కల్ని కానీ ఆగం చేసే కుక్కల్ని, ఆగం చేయని కుక్కల్ని ఏమి చంపలా. ఇంటికి వచ్చి చంపినవి కాదు, రోడ్డు మీద ఎగబడే కుక్కల్ని చంపింది. అంటే రోడ్డు వెంబడి తిరిగే మనుషుల మీద ఎగబడే కుక్కలను చంపింది. ఇక్కడ నుంచి అంటే మీరు చంపేయమని అడిగారా లేకపోతే తరలించమని అడిగారా? చంపేయమని అడిగామండి. మొహమాటం తరలిచ్చిన ఇంకోటి చెప్పేది, కోతుల్ని ఇక్కడ తరలిస్తామని చెప్పి ఇక్కడ నుంచి తరలించుకెళ్ళి 5-6 సార్లు కోతుల్ని పట్టించేసాం. ఇంకో ఊళ్ళో తీస్తున్నారు. ఆ ఊరు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేయటమో, మళ్ళీ కొత్త కోతులు ఇక్కడికి రావటమో ఏదో ఒకటి జరుగుతుంది. అయ్యే వస్తున్నాయి, అయ్యే కోతులు అని అంటే కనపడుతున్నాయి ఎక్కువ శాతం. ఎందుకంటే దానికి గాయాలు, మళ్ళీ వీటికి గాయాలు తగిలించుకుని మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇట్లా జంతువుల్ని చంపడం కరెక్ట్ కాదు అనేది కోర్టులు కూడా చెప్తున్నాయి కదండి. అంటే మీరే వెళ్ళి చంపేయమని చెప్తున్నారు అంటే మరి మొన్న చంపారు కొన్ని కుక్కల్ని. మరి జంతు ప్రేమికులు మరి ఆయాల నుంచి ఏం చేస్తున్నారు? ఇవాళ వరకు ఏమి లేదు. వాళ్ళకి చెప్పడం, కేసులు పెట్టడం, వాళ్ళకి ఫోన్ చేయటం, రప్పియటం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మరి ఆయాల నుంచి ఇవాళ వరకు మరి కుక్కల్ని ఏం చేద్దాం?
మరి ఏడ తోలుదాం అని ఆలోచన ఎవరికన్నా ఉందా మరి ఇవాళ వరకు ఎవరికి ఏమీ లేదు మరి. గ్రామస్తులు చెప్తున్నారు జంతు ప్రేమికులు చంపేది కూడా జంతువులే కాబట్టి వాటిని కూడా మరి ఎవరు సంరక్షిస్తారు అనేది వాళ్ళు నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు. గేదెల్ని చిన్న చిన్న లేగ దూడల్ని అలాగే మేకపిల్లల్ని పుట్టిన మేకపిల్లల్ని కూడా అత్యంత దారుణంగా చంపేస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి కుక్కల్ని మాత్రమే చంపేయమని చెప్పి మేము పంచాయతీలో అడిగాం తప్ప మిగిలిన కుక్కలు దాదాపు ఇక్కడ 1000 పైన ఉన్నాయి. వాటిలన్నిటి ప్రస్తుతం చంపలేదు కదా అనేది గ్రామస్తులు చెప్తున్నారు. సో జంతు ప్రేమికుల వర్షన్ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. మొత్తం ఘటన పైన పోలీసులకి ఫిర్యాదు చేశారు జంతు ప్రేమికులు. సో ప్రస్తుతము ఈశ్వరి గారు ఉన్నారు. మేడం నమస్తే. అంటే ఈ కుక్కలు 250 కుక్కలు చంపేశారని మీరు ఆరోపిస్తున్నారు. సో అంటే అన్ని కుక్కల్ని చంపడానికి ప్రధాన కారణం ఆ ఊళ్ళలో ఉండే మేకల్ని కానీ చిన్న చిన్న లేగదోళ్ళని కానీ చంపేసి తింటున్నాయి, అందుకని చంపేశామని గ్రామస్తులు చెప్తున్నారు. ఏమంటారు సార్? అంటే ఇప్పుడు చంపి తింటున్నాయి అంటే ఇప్పుడు డాగ్స్ బాధ్యత అంటే గవర్నమెంట్ తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఇంట్లో పెంచుకునేది అది కుక్క అయినా ఏదైనా గేదైనా ఏదైనా వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకుని ఫెన్సింగ్లో అన్నీ వేసుకొని చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డాగ్తో ఇబ్బంది ఉంది, వాళ్ళు ఇమీడియట్గా నియరెస్ట్ వాళ్ళ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. వాళ్ళు త్రూ ప్రాసెస్ ఏదైతే గవర్నమెంట్ ఇంతకుముందు జీవో పాస్ చేసిందో ఓన్లీ స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ మాత్రమే వాళ్ళైనా చేయాలి. వీటిని తీసుకెళ్ళి వేరే ఊరవతల వదిలేయడానికి కూడా లేదు. సో రూల్స్ అయితే అవి. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన November 7th ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ పబ్లిక్ ప్లేసెస్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఇక్కడ మాత్రమే డాగ్స్ని పిక్ చేసుకోవాలి. దట్టు ఏంటంటే ఒక ఫెన్స్ లాంటిది వేసి ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలనేది రూల్ ఉంది. రీసెంట్ ఆర్డర్ అది. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్ని కుక్కలు అందులో కొన్ని వీధి కుక్కల్లోనే కొన్ని కుక్కలకి పిచ్చి పట్టాయి, అవి మనుషుల్ని కరుస్తున్నాయి, జంతువుల్ని కరుస్తున్నాయి. సో వాటిని ఎలా కంట్రోల్ చేస్తాము, అందుకని మేము చంపేసాము అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. బట్ అక్కడ మీరు ఏంటంటే పంచాయతీ సెక్రటరీయే స్వయంగా వాటన్నిటిని కూడా చంపేశారు అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు సార్ వీళ్ళు మాట్లాడారు మాతో, జాబ్ పోతుంది ఇట్లా బతిమలాడుకున్నారు. ఒకవేళ ఏ మిస్టేక్ లేకపోతే వాళ్ళు స్టేషన్ దాకా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జనాలు చేశారు, ఇప్పుడు వాళ్ళని బయట నుంచి జనాలు పిలిస్తే వాళ్ళు చంపేవాళ్ళు, కానీ వీళ్ళు ఎవరు రారు. గవర్నమెంట్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పిలవాలి. వాళ్ళు పిలవలేదు అని చెప్తే అయిపోదు. యూజ్ చేసింది పంచాయతీ ట్రాక్టర్ యాక్చువల్గా కిల్లింగ్లో. సో ఏంటంటే వాళ్ళు బయట నుంచి అమౌంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక యానిమల్కి ఫుడ్ పెట్టకపోగా మంచి చేయడానికి యూజ్ చేసే ఫండ్ చెడు చేయడానికి ఎందుకు యూజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎందుకు చేయట్లేదు? వాళ్ళ రైతులు ఏమంటే మరొక మాట అంటున్నారు, ఇంకా 1000 కుక్కలు ఉన్నాయి, ఈ 250 300 500 కాదు, ఇంకా 1000 కుక్కల పైన ఉన్నాయి. ఆ 1000 కుక్కలను కూడా జంతు ప్రేమికులు తీసుకెళ్ళి పెంచుకోండి అంటున్నారు. సార్ మేము ఎందుకు తీసుకెళ్ళి పెంచుకుంటాం? అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా రాంగ్. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవాలి, కానీ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మేము ఫుడ్ పెడుతున్నాము వాటి తరపున మాట్లాడుతున్నాం అని మా మీద తోసే రైట్ అయితే ఎవరికీ లేదు. రైట్ టు లివ్ అనమాట. అవి కమ్యూనిటీ యానిమల్స్, ఇళ్ల మధ్యలోనే ఉండాలి. మనకి ఎలాగా కాలనీస్ అట్లా ఉంటాయో వాటికి కూడా అలానే ఉంటాయి. ఫైనల్గా ఈ మొత్తం ఓవరాల్ ఘటన మీద ఏం చెప్తారు, ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది, ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి? సార్ ఇప్పుడైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏంటంటే మేము ఇది ఇష్యూ ఏదైతే ఉందో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఈ 2 చోట్ల జరుగుతుంది. ఈ ఇష్యూ మీద ఫర్దర్గా మేము సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం సార్. సో ఇది జంతు ప్రేమికులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఓవరాల్గా జరిగిన ఘటన మీద 250 కుక్కల లేకపోతే 100 150 అని పక్కన పెడితే మూకుమ్మడిగా కుక్కలన్నింటినీ కూడా ఇంత దారుణంగా చంపేసి పాతి పెట్టడం పట్ల అయితే జంతు ప్రేమికులు సీరియస్ అవుతున్నారు. మరోవైపు వెలగలేరు ప్రజలంతా కూడా మా ఏదైతే లేక దూడల్ని కానీ అలాగే చిన్న చిన్న మేకపిల్లల్ని కానీ చంపేస్తున్నాయి కాబట్టి వాటిని కొట్టి చంపేయడం కోసం మేము అనేక సార్లు ఫిర్యాదు చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.